అదంతా ఓకే కానీ ఆ తాంత్రికుడు తండ్రిని ఎలా చెప్పగలిగాడు మామ? ఆ రవి ఇల్లు ఎలా చెప్పగలిగాడంటే, ఇదంతా చేసేవాడు మా ఇంటి ఎదురుగా ఒకడు ఉన్నారు గురువు గారు, వాడి మీద డౌట్గా ఉందండి. ఆ భూమిలో ఉన్న ముడిపిని ఆ తాంత్రికుడు ఎలా తీయగలిగాడు? ఆ రోజు రాత్రి మా గురువు గారితో మాట్లాడే సమయం ఆసన్నమయ్యింది. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఉదయాన్నే 5 గంటలకు అందరూ కూడా రండి. వాంపి ఎక్కడ పెట్టాడో మీ అందరికీ ఆధారాలతో చూపిస్తా. ఆ తర్వాత ఎస్ఐ ఆ జోగేందర్ను ఊరు తీసుకురావడం జరిగింది. జోగేందర్ ఊరందరి సమక్షంలో రవి మంచివాడు, నేనే తప్పు చేసి నన్ను క్షమించండి అని చెప్పి ప్రజలందరి మధ్య తన తప్పుని ఒప్పుకోవడం కూడా జరిగింది.